హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దీపిక. వెల్కమ్ టు రమ్య దీపిక కిచెన్. హాయ్ అండి. ఈరోజు మనం చికెన్ పాప్కార్న్ ప్రిపేర్ చేసుకుందామండి. చాలా బాగుంటుంది, అచ్చం బయటకున్నట్టే వస్తుందండి. ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇప్పుడు ప్రాసెస్ చూద్దామండి. 1/2 kg చికెన్ తీసుకోవాలండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 1/4 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి, పసుపు వేసుకోవాలి, 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి, 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలండి, 1 టీ స్పూన్ ఆరిగానో వేసుకోవాలి, 1 టీ స్పూన్ వెనిగర్ వేసుకోవాలండి. వెనిగర్ లేకపోతే లెమన్ అయినా వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ సోయా సాసు, 1 టీ స్పూన్ ఫ్రెష్ది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. 1 ఎగ్ వేసుకుని మొత్తం అంతా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేసుకుని అంతా మిక్స్ చేసుకుని కనీసం దీన్ని 2 గంటలు నానబెట్టుకోవాలండి. ఈ విధంగా 2 గంటలు అయిపోయాక 1 కప్పు బ్రెడ్ పౌడర్ తీసుకుని 1 టీ స్పూన్ కారం వేసుకుని అంతా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఒక్కొక్కటిగా బ్రెడ్ పౌడర్లో కోట్ చేసుకోవాలండి. ఈ విధంగా చికెన్ ముక్కకి మొత్తం బ్రెడ్ అంతా పట్టేసేలాగా ఈ విధంగా కోట్ చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. అన్నీ ప్రిపేర్ చేసుకోవాలండి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాకనే మన చికెన్ని వేసుకోవాలండి. అప్పుడే చికెన్ అనేది బాగా ఫ్రై అవుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా 2 వైపులా టర్న్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే చికెన్ అనేది ఉడుకుతుంది, చక్కగా ఫ్రై అవుతుందండి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిపోయాయి కదండి, ప్లేట్లోకి తీసుకోవడమే. చూసారు కదా ఫ్రెండ్స్, చికెన్ పాప్కార్న్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టపడి తింటారండి. మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.